Hello everyone, welcome back to Venus or Physics channel. In this video, we will learn about Kirchhoff's laws from basic idea to numericals, which are very important for JEE and NEET. By the end of this video, you will confidently solve any multi-loop circuits. ఇక్కడ యాక్చువల్గా మనకు సిరీస్ ఆర్ ప్యారలల్ సర్క్యూట్స్ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సింపుల్ సర్క్యూట్స్ కాకుండా కాంప్లెక్స్ సర్క్యూట్స్ వచ్చినప్పుడు ఓన్లీ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములాస్ వాడితే మనకు సొల్యూషన్స్ అనేవి రావు. సో వాటి సాల్వ్ చేయడం కోసం మనకు కిర్చాఫ్స్ లాస్ అని ఉంటాయి. సో దాంట్లో కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఏంటంటే, సో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకుంటే జంక్షన్ లో సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ద జంక్షన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లివింగ్ ద జంక్షన్. సో జంక్షన్ లోపలికి ఎన్ని కరెంట్స్ అయితే వస్తాయో వాటి మొత్తం సమ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్స్ లివింగ్ ద జంక్షన్. ఆ జంక్షన్ కి ఎన్నైతే బయటకు వెళ్తాయో వాటి సమ్ కి ఈక్వల్ అవుతుంది. ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లివింగ్ ద జంక్షన్. జంక్షన్ లోపలికి మొత్తం ఎంత కరెంట్ వస్తుందో అది ఈక్వల్ టు జంక్షన్ నుంచి ఎంత కరెంట్ బయటకు వెళ్తుంది. దానికి అవి రెండు సేమ్ ఉంటాయని చెప్తుంది, ఈక్వల్. అంటే ఇక్కడ ఒక జంక్షన్ కన్సిడర్ చేసిన, నేను ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఒక జంక్షన్ కన్సిడర్ చేస్తే దీంట్లో సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ద జంక్షన్, కరెంట్ ఎంటరింగ్ ఇన్ ద జంక్షన్ ఏమేమి ఉన్నాయి? I1 ఇది లోపలికి వస్తుంది, I1, I2, I3. సో ఈ కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ద జంక్షన్, సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ద జంక్షన్ ఏంటి? I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? సమ్ ఆఫ్ ద కరెంట్స్ లివింగ్ ద జంక్షన్. కరెంట్స్ లివింగ్ ద జంక్షన్ ఆర్ వాట్? I4 and I5. Sum of the currents leaving the junction I4 plus I5. So sum of the currents entering into the junction is equal to sum of the currents leaving the junction. ఇలా కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ పైన బేస్ అయింది. కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ ఎట్లా అంటే, చార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్తాం కదా. ఫర్ ఐసోలేటెడ్ సిస్టమ్ చార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్తాం కదా. ఇక్కడ కరెంట్ అంటే ఏంటి? యాక్చువల్ గా ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్. సో నెట్ కరెంట్ ఎట్ ద జంక్షన్ ఇస్ వాట్? నెట్ కరెంట్ ఎట్ ద జంక్షన్ ఇస్ 0. నెట్ కరెంట్ ఎట్ ద జంక్షన్ ఎట్లా వస్తుంది? I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇక్కడ పంపించేసేయండి, -I4 -I5 ఈక్వల్ టు 0. దీన్ని ఇంకేం రాయొచ్చు? సమ్మేషన్ కరెంట్, టోటల్ కరెంట్ ఎట్ ద జంక్షన్ ఈస్ 0. ఇది కిర్చాఫ్స్ ఫస్ట్ లా. ఇది దేనిపైన బేస్ ఉంది? కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఇస్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. దీంట్లో కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ I in the given circuit. సర్క్యూట్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇది జంక్షన్ పాయింట్ P దగ్గర కరెంట్స్ ఏమేమి ఎంటర్ అవుతుంది చూడండి. ఫస్ట్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ద జంక్షన్. ఎంటర్ అయ్యే కరెంట్స్ ఏమన్నా? పాయింట్ P లోకి వచ్చే కరెంట్స్